అందరికీ నమస్కారం అండి. మేము ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కడున్నామంటే మాకు ఒక మంచి అవకాశాన్ని ఆ శ్రీనివాసుడు ప్రసాదించాడు. మన అందరికీ ఇష్టమైన హీరో శ్రీ ఎన్టీ రామారావు గారి స్వగ్రామం అనేటువంటి నిమ్మకూరులో ఉన్నామండి. ఆ నిమ్మకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాకు ఇక్కడ కర్ణాటక సంగీతం పాడే ఆవిడ మల్లేశ్వరం గారని ఉన్నారు. ఆవిడకి అక్కడ ప్రోగ్రాము, ఆ ఊర్లో ప్రోగ్రాం వచ్చింది. ఆ దేవాలయంలో అన్నమాచార్య సంకీర్తన ప్రోగ్రాం చేసేటువంటి అవకాశం ఆవిడకి వచ్చిందండి. ఆవిడతో పాటుగా నాకు కూడా అవకాశాన్ని ఇచ్చారు. రమ్మంటే వెళ్ళామన్నమాట. నేను కూడా ఆ సంగీతార్చనలో పాల్గొన్నానండి. ఈ విధంగా ఎంతో బాగుంటుందన్నమాట. ఆ దేవాలయం కూడా చాలా బాగుంటుందండి. కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. ధనుర్మాస ఉత్సవాలు చాలా బాగా చేస్తున్నారండి. ఈ ధ్వజస్తంభం మీద గంటలు చూడండి ఎంత చక్కటి శబ్దం వస్తుందో, భలే బాగుంటుందండి. ఈ గుడి అంతా కూడా స్వామి లోపల స్వామి అయితే మనకి వీడియో తీనివారు, కానీ మన వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నట్టుగా ఉంటారండి. సాక్షాత్తు నాకైతే అట్లా అనిపిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి చూడండి. ఆ గోదా తల్లికి కూడా ఎంతో చక్కగా సుందరంగా అలంకరించి ఆ తల్లిని ఎంతో అర్చనాది కార్యక్రమాలు బాగా చేస్తున్నారండి. ఇదిగండి అక్కడ అందరూ కూడా చూస్తారని నేను ఇలా తీసుకున్నాను అన్నమాట. ఎన్టీ రామారావు గారు, ఆయన సతీమణి ఆయనే కట్టించారండి. ఈ గుడి కూడా ఆయనే కట్టించారు. చాలా బాగుంటుందండి నిమ్మకూరు. ఇదిగోండి మాకు తర్వాత ప్రోగ్రాం అయ్యాక సన్మానం చేశారనమాట. ఇలాగా చాలా సంతోషంగా ఉందండి. ఓకే అండి.